కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని గ్రామాల్లో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, త్రాగునీరు, గృహ నిర్మాణం, విద్య, వైద్యం, విద్యుత్, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రైనేజీ, రహదారుల మరమ్మతులు వంటి ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఇవాళ కాకినాడ రూరల్ మండలం సర్వసభ్య సమావేశం సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్లు ఒక పనితీరు మీద సమీక్ష చేసుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా టోటల్గా ఓవరాల్గా ఆఫీసర్ల యొక్క డిపార్ట్మెంట్ల యొక్క పనితీరు బాగుందనే చెప్పాలి. ఎందుకంటే డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. ఒక రెవెన్యూ శాఖ చూసుకుంటే రెవెన్యూ పరంగా ఇప్పుడిప్పుడే మొత్తం ఏది ఎక్కడ ఉన్నదన్నది, ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు అస్తవ్యస్త పరిపాలన జరిగిన తర్వాత దాన్ని సరి చేసుకుని ముందుకెళ్ళడం అన్నది మాకు 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అంత అస్తవ్యస్తంగా చేశారు. అదే కాకుండా ఒక పక్కన లా అండ్ ఆర్డర్, ప్రపంచం మీద చిన్నపిల్లలను కూడా ఎత్తిపోయి క్రిమినల్స్ని తయారు చేశారు. ఎందుకంటే మన చిన్నపిల్లల యొక్క భద్రత కూడా మనం ప్రత్యేక భద్రతా దళాలు పెట్టి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ తయారు చేసి ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అటువంటి కార్యక్రమాలకు ముందుకెళ్తూ ఉన్నాం. అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన డబ్బుల్లో మనం 755 కోట్లు పెట్టి మనం పల్లిపల్లి 102లో మనం 14 వర్కులకు పెండింగ్ ఉన్నాయి తప్ప మిగిలిన అన్ని వర్కులు కూడా పూర్తి చేయగలిగాం. నేను ఇంకా మిగిలిన అట్లా ఓపెనింగ్ చేయలేదు. ఎందుకంటే చాలా బర్న్స్ అయితేనే కానీ చేయకూడదు అన్నది నా పట్టుదల. ఎందుకంటే రోడ్లు వేసి బర్న్లు వదిలేసి రోజులు చాలా చూసాం.